మనం తాగొద్దా అంటే అందరూ గవర్నమెంట్ మీద ఇంట్లో భార్యల మీద గొడవకు వస్తారు. లేదంటే తమిళనాడుకి పోతాడు, లేదంటే కర్ణాటకకి పోతాడు, అది రూపాయి 5 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలా. ఇప్పుడు మన బలంగారు శాసనసభ్యులు ప్రియతమ నాయకుడు ఎవరు ఈరోజు మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి. కూడా గుర్తు పెట్టుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలా, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఎవరికి జాబ్ వచ్చింది? ఆయన ఎవరికైనా 2,000 రూపాయలు నిరుద్యోగం ఇచ్చాడా? కూడా అన్ని తప్పుడు హామీలే. ఈ రోజు చెప్తున్నాడు 3 సిలిండర్లు ఇస్తాను, ఇవన్నీ కూడా తప్పుడు హామీలు, జరిగేవి కావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే మీరందరూ కూడా ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలా. 2 ఓట్లు కూడా ఫ్యాన్ వస్తుంది, చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గుర్తుకు ఓటు వేయాలా. మీరందరూ ఓటేసి భయపగారపల్లి పంచాయతీ నుంచి అని చెప్పి కూడా తెలియజేస్తూ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దయచేసి కూడా కొంచెం పక్కకు వస్తే వాళ్ళు లేడీస్ ఈరోజు తీసుకుంటారా ఫోటో ఎవరెవరికి ఫోటోలు ఆడికే వస్తారు. నా మనోరాలు అనేది వీళ్ళు వెనక్కి పొమ్మన్నా, మీరు కొంచెం వెనక్కి రండి. అందరూ దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఓపికగా మా ప్రసంగాలు విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికి కూడా భోజనం ఏర్పాటు చేయబడింది. కాబట్టి వారికి కూడా ఆహ్వానాన్ని దయచేసి కాసేపు ఓపికగా పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు. వారికి కూడా పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మా అక్క చెల్లెమ్మలు అవ్వలు అందరూ కూడా ముందున్నారు. మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటా ఉన్నా. ఈరోజు 9వ తేదీ జరగబోయే ఎన్నికలు 13వ తేదీ. అంటే ఈ రోజు వదిలేస్తే 10, 11, 12, 13 4 రోజులు ఉన్నాయక్క. ఎన్ని రోజులు? 4 రోజుల్లో మీ తలరాతలు మీరు రాసుకోబోతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. 4 రోజుల్లో మీ తలరాతని మీరే రాసుకోబోతా ఉన్నారు. వాస్తవమా కదా? ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలప్పుడు ఇదే ఎన్నికలు జరిగాయి, మీకు అందరికీ కూడా గుర్తుంది. 2014లో గుర్తుందా? 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇట్లా మిమ్మల్ని అందరినీ చూసి, అక్కలారా, చెల్లెల్లారా, మీరు కానీ ఓటేస్తే బాబు వస్తే మీకు డోకరా రుణమాఫీ చేస్తామని చెప్పి పాంప్లెట్ కొట్టాడు. అప్పుడు గుర్తుందో లేదో మీకు? ఆ పాంప్లెట్ ఇది అందుకే ఎత్తుకొస్తాడు, చూపిద్దామని. గుర్తుందా అమ్మా? గుర్తుందా?
ఎవరికైనా డోక్రా రుణమాఫీ చేశాడా? ఇలా 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 అందరూ జగనన్న మొన్న ఎట్లా చెప్పాడు? జగనన్న ఎలా చెప్పాడు? గుర్తు పెట్టుకోండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు మీరు నమ్మి ఓట్లు మాత్రం వేస్తుంది. ఎందుకు చెప్పండి? మా అప్పు తోసేస్తాడేమో, మేము బంగారు కుదువు పెట్టింది బంగారు తెచ్చి మా బీరువాలో పెడతాడేమో. నిజమా కాదా అమ్మా? నిజమా కాదా? నేను మిమ్మల్ని అడుగుతా ఉండా, ఈరోజు ఎంతమంది బీరువాల్లోకి బంగారు వచ్చింది తల్లి? వచ్చిందా? లేదు. ఎలా చెప్పాలని చెప్పింది జగన్ మొన్న. అదే విధంగా మీ డోక్రా గ్రూపుల్లో మీ పాపాన్ని మీరు ఏదో కట్టుకొని 150 కట్టుకొని కరెక్ట్ గా గౌరవంగా ఊర్లో అందరితో మర్యాద పెట్టుకొని ఏదో అపోసోపో చేసుకొని ఏదో పక్కింటి ఆయనతో 150 తీసుకొని ఆ పొద్దునాడు కరెక్ట్ గా డోక్రా గ్రూపులు నడిపించుకుంటా ఉంటారు మీరు. చంద్రబాబు నాయుడు మాయ మాటలను మేం చేస్తే పోయి ఓటేస్తుంది. నిజమా కదా? ఓటేస్తే ఎవరికి కూడా డోక్రా రుణమాఫీ చేయలేదు. చేయకపోకుండా మీరు ఊర్లో ఎన్ని అవమానాలు పడితే గుర్తుందా? ఈ అమ్మ దుడ్లు ఎత్తుకునేసి కట్టలేదు మా గ్రూప్ లో అనిపించుకుంటారా లేదా? అనిపించుకున్నారా లేదా? మీరు 10 మంది పిండ్లకి పోతే ఈ అమ్మ నగలేసుకొని జోరుగా వచ్చేసిందే, నా గ్రూప్ లో దుడ్లు మాత్రం కట్టలేదు అన్నారా లేదా? మిమ్మల్ని అనిపించుకుంటారా లేదా? కాదు, నగలేసుకునేది కూడా ఏదో గౌరవంగా బంధువులు పిండ్లికి పోవాలి కాబట్టి పక్క ఇంట్లో ఉండేదమ్మా నెక్లెస్ చైన్ ఈ తల్లిని వేసుకోపోయింటారు. నిజమా కాదా? వేసుకొని పోతే పిండిలో వాళ్ళు ఏమంటారు? మీ గ్రూప్ లీడరో ఇంకొకరో మీ ఏపీఎం సీసీనో ఏమంటారు? ఏమో చూడి పెద్దగా మా గ్రూప్ లో దుడ్లు మాత్రం కట్టలేదు, బంగారు నగలేసుకొని తిరుగుతా ఉంది అన్నారు. అనిపించుకున్నారా లేదా? అబద్ధం. జగనన్న ఒకటే చెప్పాడు ఆ రోజు, నేను అబద్ధాలు చెప్పలేను, మిమ్మల్ని మోసం చేయలేను, మీరు ఓటు వేసినా వేయకపోయినా నేను చంద్రబాబు మాదిరి రుణమాఫీ చేస్తా, డోక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. ఆసరా అనే పథకం పెట్టి మిమ్మల్ని ముంచిన చంద్రబాబు నాయుడు మీ నెత్తిన ఎంత అప్పు పెట్టాడో ఆ అప్పుని మాత్రము 5 సంవత్సరాల్లో నేను తీరుస్తాను అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదమ్మా? చెప్పిన మాట ఈ రోజు నెరవేర్చుకున్నాడా లేదా? నెరవేర్చుకున్నాడు. అందరు అప్పుని ఆసరా ద్వారా మీ అకౌంట్ లో జమ చేసి మీ అందరు అప్పు భారాన్ని తగ్గించి ఈ రోజు మిమ్మల్ని ఎవరు తిట్టకుండా, మీరు నగలేసుకోపోయినా పిండిలో ఎవరు ఏమి అనకుండా ఉన్నారా లేదా అడుగుతా ఉన్నా. ఉన్నారు కదా? చిన్న బిడ్డలు వీళ్ళు చదువుకుంటా ఉన్నారు కదా స్కూల్లో, వాళ్ళ తల్లిల అకౌంట్ లోకి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు రూపాయి డబ్బులు వేసినాడా? జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డను నువ్వు స్కూల్కి పంపిస్తే నీ అకౌంట్ లో 15,000 వేసాడా లేదా? ఈ రోజు మీ బిడ్డ చదువుకునే పాఠశాలలోకి పోయినావు ఎప్పుడైనా ఎట్లుంది? మన ఇండ్ల కన్నా బాగా కట్టినాడు దాన్ని. నిజమా కాదా? ఇంకా ఒకటి చెప్పాలి మీకు, ఆ పిల్లలు స్కూల్ దగ్గర నేను పోయినప్పుడు కానీ ఈ కాలంలో ఆస్తి ఏదైనా ఉంది అంటే బిడ్డలకు విద్య ఒకటే గుర్తు పెట్టుకోండి. వాడు చదువుకున్నాడు అనుకో మంచి ఉద్యోగం వస్తుంది. ఏమి చంద్రబాబు నాయుడు అబ్బకంటూ పోయిందా వాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే పిల్లోడు? చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు మనముడు మాత్రం ఇంగ్లీష్ చదువుకోవాలంట, మన బిడ్డలు ఎవరు ఇంగ్లీష్ చదువుకోకూడదంట. ఊర్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. బిడ్డలు బాగా చదువుకొని మంచి యూనిఫామ్ వేసుకొని మంచి షూలు వేసుకొని చెప్పులు వేసుకొని బాగా మంచి పౌష్టిక ఆహారం పెట్టి పిల్లలకు కొంచెం బాగా యాక్టివ్ గా ఉంటారని మంచి భోజనం పెడితే కూడా చంద్రబాబు నాయుడు మనసు ఒప్పుకోలేదు. ఒప్పుకునిందా? ఒప్పుకోలేదు. అలాంటోడు ఈ రోజు ఎలక్షన్లలోకి వచ్చి ఎన్నికల్లో మీకు అందరికి ఏం చెప్తాడు తెలుసా? 4,000 పెన్షన్ ఇస్తాడా? అయ్యప్ప ఎవరికైనా నమ్మకం ఉందా? నిజం చెప్తా ఉన్నా. నేను ఎందుకు అప్పుడే మీ తలరాతలు మీరు మార్చుకుంటారని చెప్తా ఉన్నానంటే, జగనన్న ఈడ అవ్వ తాత ఉన్నారు కదా, ఈడ ఈ 5 సంవత్సరాల్లో అవ్వ
పెన్షన్ తీసుకుంటా ఉన్నావా నువ్వు? మీ ఇంటికి ప్రతి నెల 1వ తేదీ తెచ్చిచ్చినాడా లేదా? అంతకుముందు చంద్రబాబు తెచ్చిస్తా ఉన్నా. ఎలక్షన్ వస్తేనే అవ్వా తాతకి పెన్షన్ ఇవ్వకుండా చేసినాడు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోండి. ఇంక రేపు చంద్రబాబు వస్తే ఏం చేస్తాడో గుర్తుపెట్టుకోండి, మీకు చెప్తా ఉన్నా. ఏమిలా ఇంటి నుంచి నువ్వు మండలాఫీస్ పోయి కాసుకోవాలా, ఆ ఎండకు వడదెబ్బ వచ్చి ఏమన్నా హెచ్చు తక్కువైతే హాస్పిటల్కి పోవాలా. హాస్పిటల్లో కూడా చూపించేవాడు ఎవరన్నా ఇంట్లో ఉంటే వాడిని పని పాటించి పెట్టి చేతులు చెట్టించి పెట్టి నీ వెనకింటి తిరగాల. జగన్ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికైనా చిన్న కష్టం పెట్టాడా? మీ ఇంటి దగ్గరికే పరిపాలన, మీ ఇంటి దగ్గరికే అందించాడు, మీ ఇంటి దగ్గరికే వాలంటీర్ని పంపించాడు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, అమ్మఒడి రావాలన్నా, ఆసరా రాలేదన్నా, ఏ పథకం కావాలన్నా మీ ఇంటి దగ్గరకు పంపించి అక్కడే రిజిస్ట్రేషన్ చేపించి నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు వేసాడా లేదా? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, ఎప్పుడైనా మీ అకౌంట్లోకి డబ్బులు వేసినాడా? లేదు. జగనన్న వేస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు వేస్తే ఏమన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి డబ్బులంతా ఆడవాళ్ళకి వేసేసి వాళ్ళని సోమరిపోతులు చేసేస్తా ఉన్నాడు అని చెప్పినాడు. మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు? ఇప్పుడు ఎలక్షన్ వచ్చే కొందరికి ఏం చెప్తా ఉన్నాడు అంటే ఏం చెప్పండి, మధ్య మరుపు వచ్చేసింది. ఈడు ఏం మాట్లాడతాడు, భయప్ గారిపల్లిలో ఏం మాట్లాడతాడో చెత్తపెండ్లోకి పోయి మర్చిపోతాడు, చెత్తపెండ్లో ఏం మాట్లాడతాడో కరుడు మరుగులోకి పోయి మర్చిపోతాడు. అన్నా నువ్వు వాడు అసలు మాట్లాడుతావు కదా అంటే, ఆ జనాలకు అట్లా చెప్పాలరా, ఈ జనాలకు ఇట్లా చెప్పాలరా అంటాడు. అంటే దాన్ని కూడా మధ్య మరుపును కూడా కవర్ చేసుకుంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. పాపం వయసు అయిపోయింది, పెద్ద ఆయన ఏం చేయలేడు. ఆయన వయసులో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిని చేశాము. ఆయన ఏమి చేసినా చేయకపోయినా మన కష్టాలు మనమే పడినాము, అన్నీ చూసేసినాం. 73 ఏళ్ళు అయిపోయింది, 74వ సంవత్సరం పెద్ద ఆయనకి పాపం. ఆయన ఇప్పుడు తిరిగి జగనన్న మాదిరి వచ్చి మీకు అంతా మంచి చేయాలంటే కుదరదు ఇప్పుడు పాపం. కాబట్టి ఆయన కూడా మన ఊరికి ఎందుకు ఎన్ని మాట్లాడినా వయసు అయిపోయిన పాపం ఏం మాట్లాడేది. కాబట్టి ఆయన కూడా ఏం అనుకునేది వద్దు, మనం అందరం కూడా చేస్తే ఇక్కడ స్థానికంగా నన్ను గెలిపిస్తే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, గుర్తుపెట్టుకోండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే గతంలో 2019 నుంచి 2024 వరకు మీ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకోండి, గుర్తుపెట్టుకోండి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకోండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ అకౌంట్లోకి ఎంత పడిందో లెక్కేసుకో. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత పడిందో లెక్కేసుకో. మీకు మంచి జరిగింటేనే మాకు ఓటేయండి. న్యాయమేనా అమ్మా? న్యాయమా కాదా నేను చెప్పేది? న్యాయమే కదా. మంచి చేసినోడికి మీరు మంచి చేయాలా వద్దా? చేయాలంటే మీరంతా ఏమి చేయాలా? ఏ గుర్తుకు ఓటేయాలా? అమ్మా నువ్వు చెప్పలా లాస్ట్ లో సరిగా? అక్క నువ్వు చెప్పలా? ఫ్యాన్ గుర్తు 2వ నెంబరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తే అప్పుడే జంగారెడ్డి చెప్పిన టిక్ అని సౌండ్ వస్తుంది, ఆడ ఫ్యాన్ కనిపిస్తుంది. అదే విధంగా పక్కలో ఇంకో బాక్స్ ఉంటుంది. ఎంపీ గారు 4వ నెంబర్ నొక్కితే ఫ్యాన్ లైట్ వస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటికి వచ్చి నీకు అవ్వ 4000 పెన్షన్ ఇస్తా నేను ఏడన్నా ఆశ పడితే అనుకో, నీ కొంప కొల్లేరు ఆ పొద్దు గుర్తుపెట్టుకు చెప్తా ఉన్నా ముందే. వాళ్ళ మాయ మాటలు నమ్మితే ఈ రోజు బిడ్డలకు 15,000 ఇస్తాడు కదా. జగన్ ఏం చెప్తాడు, ఈసారి మళ్ళీ మనం అధికారంలోకి వస్తే 17,000 ఇస్తానని చెప్పినాడు. అది కాకుండా చేయూత ఇచ్చాడు 18,500 ప్రతి సంవత్సరం అకౌంట్ లో పడిందా లేదమ్మా? అయితేనే ఇట్లా బటన్ ఇట్లా నొక్కితే నీ అకౌంట్ లో డబ్బులు పడిపోతుంది. మీరెవరు పసుపు చీరలు కట్టుకొని మీటింగ్ పోయే పని లేదు, ఆడపోయి ఎండలో కాసుకునే పని లేదు. నిజమా కాదా? మీరు ఏ పథకమైనా సరే ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా పోయినారా? మీ ఇంటి దగ్గరికి అందరూ వచ్చారు కదా. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి.
ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, 18,500 ఏదైతే వస్తా ఉందో 75,000 5 సంవత్సరాలు మీ అకౌంట్ లో పడిందో దాన్ని 1.5 లక్ష చేశాడు ఇప్పుడు జగనన్న. మీరు ఓటేస్తే 1.5 లక్ష చేశాడు, దాన్ని 75,000 డబుల్ చేశాడు. నేరుగా నీ అకౌంట్ లో పడుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తాను, బస్సు ఫ్రీ ఇస్తాను. నేను అడుగుతా ఉన్నా, బయపగారిపల్లి నుంచి పలంనేరులోకి నీకు బస్సు వస్తుందా? వస్తుందా తల్లి? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే యామారిచ్చేది ఎట్లా తయారైనారంటే, ఇప్పుడు నీకు పని ఉంటే ఏముంది, నువ్వు పోతే మీ పుట్టింటికి పోతావో లేదంటే పెండ్లికి పోతావు, పెండ్లికి పోతే పలంనేరుకి పోతావు, అంతకు మించి ఆడికి పోతాం మనము. బయపగారిపల్లి నుంచి నువ్వు పలంనేరుకి బస్సు పంపిస్తాడా? పంపిడు. బస్సే ఇల్లియా? బస్సులు లేవు. ఇప్పుడు జగనన్న ఏం చేశాడు? ఆర్టీసీ బస్సులంతా కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వమే జీతం ఇచ్చి బస్సులన్నీ కూడా కరెక్ట్ గా నడుపుతున్నాడు. ఈ పెద్ద మనిషి బస్సు ఫ్రీ కదా, బస్సు టైర్ పంచర్ అయితే పంచర్ వేసేవాడు కూడా దిక్కుండేలే. మళ్ళీ ఏం చెప్తాడో, పంచర్ అయింది నేనేం చేసేది, మీరు దిగేసి పోండా అంటాడు. జరిగేవన్నీ ముందే చెప్తా ఉన్నా, జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తా ఉన్నా. మీ ఇష్టము, మా మాట వినుకుంటే మేమేం చేసేకయ్యలే, ఉండేది ముందే చెప్తా ఉన్నాము. మేము ఆ రోజు 2019 ఎన్నికల్లో మీ ఇంటికి వచ్చి ఏం చెప్పినామో దాన్ని అన్ని కూడా ఈ రోజు నెరవేర్చాం. అంతో ఇంతో వాళ్ళకన్నా ఎక్కువ అభివృద్ధి కూడా గ్రామాల్లో చేశాం. నిజం చెప్పండి, చేసామా లేదా? ముందు కన్నా ఎక్కువ అభివృద్ధి చేసామా లేదా? పాపం తెలుగుదేశం వాళ్ళకంటే కళ్ళకి ఏం కనిపించదు మనం ఏం చేసినామని. పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, సామెత ఉంది అట్లా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి అని మాత్రమే నేను చెప్తా. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు అవ్వాతాత బాగున్నారన్నా, చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకి ఏం ఓట్లు కూడా లేవు. ఓట్లు ఉన్నాయా? వాళ్ళ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు జగనన్న తెలుసా? ముఖ్యంగా లోన్లు. మీ డోక్రా గ్రూపులో అందరూ ఉన్నారు కదా, డోక్రా గ్రూపుల్లో ఉండాలని చేతులు పైకి ఎత్తండి. అందరూ ఉన్నారా? యాడ పెట్టినారు డబ్బులంతా ఈ 5 ఏళ్ళ? తల్లి, జగనన్న చేసిన డబ్బులు యాడ పెట్టినారక్క? మీకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక గ్రూప్ కు లోన్ ఎంత ఇస్తా ఉంటారు? నిజం చెప్పండి. 20,000 50,000 అంటే గ్రూప్ కి 2 లక్షల నుంచి 5 లక్షలు అంటే సచ్చ. అంతే కదా? అంతే కదమ్మా? ఇప్పుడు జగనన్న ఎంత ఇస్తా ఉన్నాడు? 1కే 2 లక్షలు అంటే 10 మందికి ఎంత? 20 లక్షలు. అమ్మా, 20 లక్షల గ్రూప్ కు లోన్ ఇస్తా ఉన్నాడంటే మీరు ఆలోచించండి. ఆ 20 లక్షల లోన్ తీసుకొని మన జీవితాలు ఎంత మార్చుకోకూడదు. మనం 2 సీమాలు తీసుకుంటే కూడా జీవితం గడిచిపోతున్నాం. నిజమా కాదా? చిన్న అంగడి పెట్టుకో, రకరకాలుగా బతుకోవచ్చు. ఈ 20 లక్షల్ని జగన్ ఏం చెప్తా ఉన్నాడు? మనం అధికారంలోకి వస్తే 30 లక్షలు లోన్ ఇస్తానంటా ఉన్నాడు. ఎంత? 30 లక్షలు. మనిషికి 3 లక్షలు. మనిషికి 3 లక్షలు ఇస్తాడు. నిజం చెప్పండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనల్ని నమ్మి 10,000 ఇచ్చేదని కూడా భయపడతారు జనాలు. ఇప్పుడు నిన్ను చూసి లక్ష కావాలంటే ఎత్తుకోపో లక్షపక్క అంటారు. అంటారా లేదా? అంటారా లేదా? అది కాబట్టి ఈబీసీ నేస్తాము. ఈబీసీ నేస్తం అని ఒకటి పెట్టాడు. ఆ ఈబీసీ నేస్తం ద్వారా 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ కూడా ఈబీసీ నేస్తం వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఒక్కరికి కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. అది
ఎవరైనా సావుకారులకు వద్దనుకుంటారేమో, మనమంతా బీదోళ్ళు, మనకు కావాలన్నా వద్దా? గౌరవం తగ్గకూడదు ప్రజల్లో. నన్ను ఎవరు ఒక్క మాట అనకూడదు. అక్క చెల్లెమ్మలు కానీ అవ్వతాతలు కానీ నన్ను ఒక్క మాట కూడా అనకూడదు. ఎందుకంటే ఈ రోజు ప్రజలను మనం మోసం చేసి అధికారంలోకి వచ్చి కూర్చోవడం కాదు, ప్రజలకు మంచి చేస్తే వాళ్ళే ఓటేస్తారు అని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నమస్కరించుకుంటూ మనమందరము కూడా రాబోయేటువంటి మే 13న జరిగేటువంటి ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మనం లోకల్ గా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి. అలాగే చెప్తున్నారు, నేను మంచి చేయంటే కాబట్టి మన పార్లమెంట్ సభ్యులుగా కోరి ప్రార్థిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి నిధులిచ్చి
పెద్ద పంచాయతీ మండల సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున పెద్ద పంచాయతీ మండల వైఎస్ఆర్సీపీ తరఫున ధన్యవాదాలు. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. పెద్ద పంచాయతీ మండలం రాయలపేట పంచాయతీ నుంచి పక్క పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికి కూడా, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా పేరు పేరు జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసి నేను ఈ పార్టీలో చేరటం జరిగింది. నేను అందరినీ కూడా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను. గతములో ఈ మండలం పుంగనూరులో ఉన్నప్పటి నుంచి ఆ తరువాత పలమనేరుకు చేరినటువంటి పరిస్థితుల్లో కూడా